పోతన వెంకట్రావు అనే వ్యక్తికి వాట్సాప్లో బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని PM పాలెం పోలీసులని ఆశ్రయించడం జరిగింది. 20 లక్షలు ఇవ్వకపోతే తన కొడుకును చంపేస్తామని బెదిరించినట్లు తెలిపారు. ఈ కేసుని ఛేదించిన నార్త్ ఏసీపీ సునీల్ మాట్లాడుతూ 5 లక్షలు వాడితో పంపి దారి పొడవునా వీడియో కాల్ మాట్లాడించి సాంకేతిక కళాశాల వద్దకి నిందితుడిని పవన్ని రప్పించమని అన్నారు. విశాఖపట్నం నగర కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి నార్త్ సబ్ డివిజన్లో ఉన్నటువంటి PM పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మనకి ఆఫ్టర్నూన్ ఒక కంప్లైంట్ రావడం జరిగింది. పోతిన వెంకట్రావు అని చెప్పేసి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి PM పాలెం పోలీస్ స్టేషన్కి వచ్చేసి తను సార్ ఇట్లా మాకు వాట్సాప్లో బెదిరింపు మెసేజ్లు వస్తూ ఉన్నాయి, నాకు 2 పిల్లలు ఉన్నారు, 2 అబ్బాయిలు ఉన్నారు, ఆ 2 అబ్బాయిలో ఒక అబ్బాయిని చంపేస్తాము, ఆ అబ్బాయిని చంపడానికి నాకు ఒక డీల్ వచ్చింది, ఆ డీల్ వచ్చినప్పుడు ఆ అబ్బాయిని చంపకుండా ఉండాలి అంటే నువ్వు నాకు 20 lakhs ఇవ్వాలని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయని చెప్పేసి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మనం రిసీవ్ చేసుకొని ఆ వాట్సాప్ నెంబర్ ఇవన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకొని ఏం చేసామంటే దాన్ని FIR రిజిస్టర్ చేసేసేసి ఇమీడియట్గా దాని మీద అతనికి మనం ఒక ఐడియా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇట్లా మా దగ్గర 20 లక్షలు మేము కట్టలేము, మా దగ్గర 5 లక్షలు ఉన్నాయని చెప్పేసి పోలీసు ఒక ప్లాట్ చేశాము. ప్లాట్ చేసేసేసి 5 లక్షలు ఉన్నాయని చెప్పేసి మనం 5 లక్షలు క్యాష్ ఒకటి పిక్ని అరేంజ్ చేసేసుకొని ఆ పిక్ని అతనికి పంపిస్తే ఈ డబ్బులు పట్టుకొని సాంకేతిక కాలేజ్ ఏరియాకి రమ్మని చెప్పేసి అతను కంప్లైనెంట్కి చెప్పడం జరిగింది. ఎవరైతే మన కిడ్నాపర్గా అనుకుంటున్నామో కంప్లైనెంట్కి చెప్పడం జరిగింది. ఆ కంప్లైనెంట్కి చెప్పినప్పుడు ఈ కంప్లైనెంట్ ఈ అమౌంట్తో పాటు అతను ఒక్కనే ఫస్ట్ పంపించడం జరిగింది. అతను ఫాలో అవుతూ PM పాలెం పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరు కూడా వెంబడించడం జరిగింది. వెంబడించిన తర్వాత అతను కంటిన్యూగా అతనికి వీడియో కాల్లోనే ఉన్నాడు. కంటిన్యూగా కంప్లైనెంట్తో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. వీడియో కాల్ మాట్లాడి నువ్వు ఎక్కడి వరకు వచ్చావు, ఏంటి, నీ పక్కన ఎవరున్నారు, ఇట్లా డీటెయిల్స్ అన్నీ అడుగుతూ ఉంటే అతను మొత్తం వీడియో అంతా కూడా చూపిస్తూ వెంటనే పోలీసు వెనక వస్తున్నారన్న విషయాన్ని అతను అర్థం కానికుండా చేయడం జరిగింది. చేసేసేసి అతనికి అమౌంట్ మొత్తం చూపించిన తర్వాత ఒక ఫలానా చోట పెట్టమని చెప్పేసి చెప్పినప్పుడు అక్కడ అమౌంట్ పెట్టడం జరిగింది. అతని అమౌంట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు వెంటనే పోలీసు అతన్ని క్యాచ్ చేయడం జరిగింది. క్యాచ్ చేసి మనం అతన్ని ఎంక్వైరీ చేసినప్పుడు ఇలానే అతను ఇటువంటి మెసేజెస్ ఒక ముగ్గురికి పెట్టడం జరిగింది. ముగ్గురికి పెట్టడం జరగడం వల్ల వాళ్ళకు కూడా మనం పిలిపించేసి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసుకొని ఈ కేసులో వాళ్ళని కూడా వాళ్ళని కూడా ఫర్దర్గా మన ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు కూడా వైజాగ్ కాదు, లిమిట్స్ కాదు. ఒకళ్ళేమో మనకి ఇప్పుడు కంచిరపాలెంలో డిమార్ట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇతను 2017లో ఇతను సాంకేతిక కాలేజీలో పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఎవరైతే పోతిన వెంకట్రావు ఉన్నారో ఈ పోతిన వెంకట్రావు వాళ్ళ బ్రదర్ మొబైల్ షాప్లో ఇతను 3 years పనిచేసి అంటే వాళ్ళ షాప్ ఓనర్నే ఇతను బెదిరించడం జరిగింది. తెలిసిన వ్యక్తే. తర్వాత ఇంకొక అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర అతను కొంతకాలం పనిచేశాడు. 600 అంక తీసుకోలేదు. ఇలాంటివి లేవు. ఇది కంప్లైంట్ క్యాష్ అంటే అది కంప్లైంట్ క్యాష్. రైట్. తర్వాత అతను 3వ పర్సన్ వచ్చేసి డిమార్ట్లో మేనేజర్గా పనిచేస్తూ ఉంటాడు. అతను కంచిరపాలెం ఏరియాలో ఇప్పుడు ప్రజెంట్ డిమార్ట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. అతనికి కూడా ఇటువంటి రిటర్న్ మెసేజ్ రావడం జరిగింది. అది మన CP గారు వాట్సాప్లో పంపించడం జరిగింది. నిన్న మాకు వాట్సాప్ ద్వారా కూడా ఆ కంప్లైంట్ కూడా చూసినప్పుడు ఆ నెంబర్ ఈ నెంబర్లన్నీ టాలీ చేసి చూసినప్పుడు ఇదే నెంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ రావడం జరిగింది. దాన్ని ముఖ్యంగా ఈ PM పాలెం పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్లాన్ చెక్కింగ్గా ఒక మంచి ప్లాన్ చేసి అది పట్టుకోవడం జరిగింది. కాబట్టి కంపల్సరీగా వీళ్ళందరికీ కూడా అప్రిషియేషన్ కోసం CP గారు కూడా వీళ్ళకి పెట్టడం. వీళ్ళు క్యాష్ ఏమి ఇవ్వాలి. 2,45,000 ఇచ్చారు. 2,45,000 పెట్టారు. పట్టుకెళ్ళారు. ఇచ్చిన తర్వాత మనం తీసుకున్న తర్వాత పట్టుకెళ్ళాం. సరే, ఎక్కడ ముద్దాయి లోకలే. వాస్తవంగా ఇతను వచ్చేసి రాంబెల్లి మండలంలో ఉంటాడు. రాంబెల్లి మండలంలో ఒక విలేజ్ పర్సన్. ఈ రాంబెల్లి మండలంలో ఉన్నటువంటి పర్సన్ ఇక్కడ ఏంటంటే 2017 నుంచి ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళ అమ్మమ్మ గారితో కలిసి ఏం చేస్తుంటారు?
వాడు కొన్నిసార్లు ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాడు, కొన్నిసార్లు మొబైల్ షాప్లో అంటే మేనేజర్ టైప్లో పనిచేశాడు, జొమాటోలో చేశాడు, ర్యాపిడోలో చేశాడు. ఇందులో నిన్నటి వరకు మనకి వచ్చినటువంటి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకెవరు ఇన్వాల్వ్మెంట్ లేదు. ముగ్గురు కేసులు అరవింద్ కుమార్ లంక అండి ఒక అతను. అరవింద్ కుమార్ లంక మన సీఎం టీమార్లో పనిచేసేవాడు. టాస్క్ ఫోర్స్ టీమ్ అందరికీ ఈ నెంబర్ అయితే ఏదైతే మేము ఇచ్చామో వాట్సాప్ నెంబర్ ద్వారా ఎవరికైనా వాట్సాప్ కాల్ వెళ్ళి ఎవరైనా బాధితులు ఉంటే ముందుకు వచ్చినట్లయితే వాళ్ళు కూడా ఈ కేసులో బాధితులుగా విట్నెస్గా తీసుకుని 100% వివరాలు పంపించగానే ఉంది. ఎందుకంటే ఇటువంటి మెసేజ్లు ఎవరు పెట్టినా సరే, అంటే వీడనే కాదు ఎవరు పెట్టినా సరే ఇమీడియట్గా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు ఇబ్బంది లేకుండానే మేము 100% దాన్ని సాల్వ్ చేస్తాం. విడిగా కైనీ దాని మీద మీరు తీసుకోవడం అనేది చాలా వరకు సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. అది మీకు వచ్చిందో దాని మీద సీసీ కెమెరా